తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఎందుకండి అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? హలో గైస్ అందరికి, నేను మీ క్లాసీ, మీరు చూస్తున్నారు క్లాసీ నిఖిల్ ఎఫ్ఎఫ్. A few moments later. సో ఇవాళ అంటే ఒక ఇంట్రెస్టింగ్ వీడియో టాపిక్ అయితే వచ్చేసా. సో బిఆర్ సోలో స్క్వాడ్ అయితే ఆడుతున్నమాట. హీరో 2 స్టార్లో ఉన్నాను నేను. సో బిఆర్ సోలో స్క్వాడ్ ఆడుతున్నా. సో వీడియోస్ మనం పెట్టి 4 days అయితే అయిపోయింది. నాకైతే కొద్దిగా హెల్త్ బాగాలేదు, ఫీవర్ అలా ఉంది. సో అందువల్ల అయితే వీడియోస్ పెట్టడం అయితే లేట్ అయింది. ఇప్పుడు కూడా హెల్త్ బాగాలేదు, నాకు వాయిస్ కూడా ఒకలాగా అయిపోయింది హెల్త్ బాగాలేకుండా. సో అయినా వీడియోస్ పెట్టాలని చెప్పి అయితే పెడతాను గాయస్. సో చూసిన ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కన బెల్ నొక్కితే ఆన్ చేసుకోండి. దాని ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్ రూపు అయితే వస్తుంది. సో ఇంక డిలే లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఇక్కడ ఫ్రంట్ చూసి ఒక ఎనిమిది మన పక్కన దిగాడు కింద. ఫాస్ట్ గన్ ఏరుకుని వాడు ఎక్కడున్నా చూసుకొని వాడి పొజిషను. సో మనం అయితే దాంకుందాము, వాడు ఎక్కడున్నాడు సరిగ్గా తెలియదు కదా మనకు. మన ఫుట్ ప్రింట్స్ కూడా రాలేదు మనకు. సో లూట్ ఏరుకుందాం, ఈ పక్కన ఉన్నాయి. సో ఫ్రంట్ ఉన్నాడు గైస్, వాడు ఫైర్ చేయకుండా కొద్దిగా తొందర పడుకుంటా ఉందాము. వాడు మనల్ని చూసాడని అనుకుంటాను, ఎందుకంటే నైసీటీ గన్ చేతిలో పెట్టినప్పుడు అయితే వాడు కనిపించింది ఒక రోవా. సో ఖచ్చితంగా నన్ను చూసుంటాడు. ఈ పక్క నుంచి అన్న వస్తారు, ఈ పక్క నుంచి అన్న వస్తారు, మనకి ఎగ్జాక్ట్ తెలియదు. ఇది మొత్తం ఓపెన్ ఏరియా, ఏ పక్క చూసి కొడతాడో తెలియదు. సో పైకి వెళ్ళాడు, నేను పై నుంచి కొడతాం అనుకుంటాను, నేను చూడడం లేదు అనుకున్నాడేమో. సో ఒకరు కనిపిద్దాం వాడికి. కనిపించినాడు. సో ఏకే ఎత్తుకుని ఏసీటీ ఎత్తుకుంటే అయిపోయింటుంది వాడు, పోయి ఏకే ఎత్తుకున్నాను నేను. సో కొడదాం ఉన్నాను వాడికి. 345 అయితే 3 పడిపోయినాయి వాడికి. సో ఇప్పుడు బాంబులు కానీ కాలేద్దామనండి. ఓకే, ఏదో 2 బ్లేడ్ కాలేద్దాం. మనకైతే డ్యామేజ్ పడిపోయింది. సో వాడు ఆ లాంగ్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం తెలుసు, మనం పైకి వెళ్ళలేదు గాయస్. మనకైతే అది హూక్ గన్ అయితే లేదు, ఇంకా కింద నుంచి వెళ్దాం పైకి. సో ఈ పై నుంచి అయినా మనం కొడతారు ఖచ్చితంగా. అయితే ప్లేయర్ అయితే పై నుంచి నన్ను చూస్తారు కొట్టేదానికి, ఎందుకంటే హెడ్ తగులుతుంది కాబట్టి. సో ఫాస్ట్గా వెళ్దాం, వాడికన్నా ముందు వెళ్దాం వాడు ఏకే ప్లేస్కి, పైకి ఎక్కే ప్లేస్కి. సో ఇక్కడ వాడు వస్తే బాగున్నాను, లేకపోతే మనమే పైకి వెళ్ళాల్సి వస్తుంది. సో విన్నర్ రావాలి, వాడు వస్తారు. వెనకైతే వెళ్ళాడు, అటు పక్క వెళ్ళాడు. సో వచ్చాడు కేసు వాడు. సో వాడికైతే ఫుల్ డ్యామేజ్ కిల్ కూడా చేసాం వాడిని. సో వాడు డైరెక్ట్ కిల్ అయిపోయినాడు. ఈ సోలోగా వచ్చింటాడు వీడు కూడా, డైరెక్ట్ కిల్ అయిపోయినాడు. సో ఇంకోటి ఏంటంటే గాయస్, ఆ రివైవల్ అయిపోయిందంటే సెల్ఫ్ రివైవ్ ఉంటుంది కదా, అది కూడా అయిపోయింది. సో అప్పుడు వాడు అయిపోయినాడు అనమాట గాయస్. ఇంకోటి ఏంటంటే, నేను ఇది నిన్న ఆడింది అయితే కాదు, రికార్డ్ తీసి ఎడిటింగ్ చేసి పెట్టింది అయితే. సో ఇది ఎప్పుడో ఎడిట్ చేస్తున్నాను, అప్పటి నుంచి అయితే సరిగ్గా ఆడేది లేదు గేమ్, సరిగ్గా వీడియోస్ ఎడిట్ చేసేది లేదు 5 days నుంచి. సో ఇప్పుడు కొద్దిగా అయితే బాగుంది హెల్త్. సో అందువల్ల అయితే త్వరగా వీడియోస్ పెట్టాలని చెప్పి పెడతాను. సో మీరు చూసిన ప్రతి సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా వీడియోస్ పెట్టాలని అయితే ఉంటుంది. సో ఇంకోటి గాయస్, మన పర్సనల్ ఇష్యూ వల్ల అయితే మన గేమ్ ఐడి అమ్మాల్సి వస్తుంది, అంటే యూట్యూబ్ ఛానల్ కాదు. సో మన గేమ్ ఐడి అమ్మాల్సి వస్తుంది అది. సో కొద్ది పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయేమో మాకు ఈ ఛానల్ అమ్మాలంటే మన ఛానల్ సేల్ చేయలేము. సో అందువల్ల అయితే నేను అకౌంట్ అయితే అమ్మేస్తాను. సో 10K దాకా వస్తుంది ఐడి అమ్మితే. సో అందువల్ల అయితే ఐడి సేల్ చేస్తాను గైస్. మనం ఇంకటి నుంచి అయితే న్యూ ఐడిలోంచి వస్తాము. సో న్యూ ఐడి ఏంది బ్రో, మీరు ఆడినారు వేరే వాళ్ళు ఆడినారని అడతాయి మళ్ళీ మీరు, అందుకే ముందుగానే చెప్తాను. సో మనం వేరే ఐడిలోంచి అయితే వస్తాం ఇంకటి నుంచి, అంటే ఒక ఐడిలో ఇంకా రాము, ఇంకా వేరే ఐడీస్ నుంచి వస్తాము. సో పర్మనెంట్గా ఒక ఐడి కొనాలంటే అది ఇంకా లేట్ అవుతుంది గైస్, చాలా టైం పడుతుంది దానికి, ఒక 3 months దాకా పడుతుంది పర్మనెంట్ ఐడి కొనాలంటే. సో ఇప్పుడు కూడా నేను అసలు మాట్లాడలేకపోతున్నా వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా. లిటరలీ చెప్పుకోవాలంటే అసలు మాట రావటం లేదు నాకు, అసలు సైలెంట్గా ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ వీడియో ఆగిపోతుందని చెప్పి అయితే నేను కష్టంగా మాట్లాడుతున్నాను. సో వాయిస్ అటు ఇటు ఉంటుందేమో. సో అందరు కొద్దిగా చూసుకొని చూడండి గాయస్. అసలు వాయిస్ ఆడ బాగుంటుంది, ఆడ వచ్చి కొద్దిగా బ్లర్ అయినట్టు ఉంటుంది వాయిస్. సో మాటల్లోనే ఇక్కడ ఇద్దరు కొట్టుకుంటున్నారు. సో ఒకడు పైన ఉన్నాడు, ఒకడు పొనుకో ఉన్నాడు అనమాట. పబ్జీ అనుకుంటాడేమో దీన్ని, ఫ్రీ ఫైర్ని. సో అక్కడ ఉన్నాడు. సో వాడి దగ్గరికి వెళ్ళి కొడదాం, లాంగ్ షార్ట్ రేంజ్కి వెళ్దాం. ఎక్స్ఎంఏట్ ఉంది కాబట్టి లాంగ్ రేంజ్ ఫైట్ తీసుకోవచ్చు, బట్ షార్ట్ రేంజ్కి అయితే వెళ్దాము. సో వాడు అప్లోడ్ కాబట్టి సో కొట్టాడు. సో గ్లోవల్ మంది బ్రేక్ అవ్వదులే, మనం టెన్షన్ పడాల్సిన లేదు. సో స్కిల్ ఏమంటూ స్కిల్ వేస్తేనే అది భయపడాలి మనము. సో అక్కడ ఉన్నాడు. రేడార్లు అయితే చూపించడం లేదు, ఇదేంది ఇది ఆ రేడార్ చూడండి గాస్, నా పైనే ఉంది అది, కానీ వాడు చూపించడం లేదు, వాడికి నన్ను చూపిస్తుందేమో. సో నేను బయటకు వస్తే కొడతాడు, ఓకే ప్లేయర్గానే ఉన్నాడు. సో వాడు పొనుకో ఉన్నాడా, చూడండి గాస్ అలా బ్లింక్ అవుతాను చూడండి అక్కడ రాయి పైన, అంటే వాడికి డ్యామేజ్ పడుతుంది. సో ఇది కూడా ఒక ట్రిక్ గాయస్, ఆడ కానీ ఏం క్లియర్గా ఉంటే ఏం కాదు, ఆడ బ్లింక్ అయితే డ్యామేజ్. సో వాడు ఒకడు. సో గాయస్ వాడిని కొట్టేసినాము. సో ఇక్కడ ఏం జరిగిందంటే, వాడు పొనుకున్నాడు కదా, వాడిని వచ్చి ఇంకోటి కొట్టాడు, వాడిని నేను కొట్టాను అనమాట.
సో నాకైతే కిల్ అయితే ఒకటి వచ్చింది, కాకపోతే వాడు కూడా ఫినిష్ అయిపోయాడు. సో త్వరగా లూట్ ఎక్కువ జోన్లోకి అయితే వెళ్దాము. సో సౌండ్ కొద్దిగా పెట్టుకుందాం ఎక్కువ. సో అయిపోయినట్టు సార్ వాళ్ళిద్దరు అయితే చూడండి, వాడు లూట్ బాక్స్ వీడి లూట్, ఇది నా లూట్ బాక్స్ అంట నేను కొట్టింది. సో వీడు వచ్చి వాడు కొట్టి లూట్ బాక్స్ అక్కడ ఉండదు చూడండి స్ట్రైట్గా. సో వీడంతా ఏమున్నాయి, మ్యాగజైన్లు చిప్పులు అన్నీ ఉన్నాయి. నాకెందుకు ఆ చిప్పులు ఎక్సమేట్ పెట్టుకున్నాను. సో కాయిన్స్ ఏరుకుందాం ఫస్ట్, ఎందుకంటే మంచిది. మనం ఫస్ట్ జోన్కి అయితే మూవ్ అవుదాము. సో మన దగ్గర మెడికిట్లు కూడా చాలా తక్కువ ఉన్నాయి, బుల్లెట్లు కూడా ఆమె కూడా తక్కువ ఉన్నాయి మన దగ్గర. సో ఫస్ట్ జోన్కి వెళ్దాము. సో మాన్స్టాక్ పండుగ మాన్స్టాక్ ఎత్తుకెళ్దామనండి. ఓకే జోన్ ముందరికి అయితే వచ్చేసాం. సో మాన్స్టాక్ ఎత్తుకెళ్దాము. సో ఏడ ఫైటింగ్ వస్తుంది. సో గాయస్ ఈ ఇంట్లో అయితే ఒక ఎనిమిది ఉన్నాడు, దాని ఎందుకు కొట్టావురా నువ్వు? సరే చూద్దాం, వీడిని కొడదామనండి. సో వస్తాడు MP40 చేతిలో పెట్టుకుందాం. వీడి వెహికల్ ఎక్కారు. సో మనం ఫాస్ట్ వెహికల్ ఎక్కేద్దాము. అరే సిల్లి యార్, అసలు చూడండి ఆడు నేను పక్కన నన్ను దిక్కు కొడదామని కూడా లేదు, డైరెక్ట్గా తీసుకెళ్ళిపోతాను నన్ను. సో ఓల్డ్ ప్లేయర్ అనుకుంటా, జోన్లో అంటే నేను తీసుకొస్తున్నాడు. సో మెరికిట్ మన బ్లడ్ లేదు. సో వెహికల్ ఇక్కడ అయిపోయింది, దిక్కు కొడతాడేమో నన్ను. సో మనం ఫాస్ట్ గన్ మారుద్దాం. సో కొడదాం వీడిని. సో వాడు టీమప్ చేస్తున్నాడు. అయ్యా ఇక అనవసరం కొట్టేస్తాను ఇవన్నీ. సో కాల్ చేద్దామని అనుకున్నా టీమప్ చేసినా కూడా, కానీ ఆపేసినాడు మళ్ళీ. సో వేసుకోద్దారా, మెడికిట్లు ఎత్తుకో, ఆడుకో, ఎంజాయ్. మెడికిట్ తీసుకోరా, నీకోసం నేను వదిలింది ఊరికేనా? సరే వద్దంటే ఏం చేసేది నేను. ఫోన్లో మనకు ఒక మెడికిట్ మిగిలిపోయింది వాడి వల్ల. సరే ఆయనడు మళ్ళీ ఇద్దాం ఒకసారి మెడికిట్ ఇక్కడ. సో బ్యాగ్ ఓపెన్ చేసి ఇద్దాం. ఓకే రారా రే, తీసుకోరా స్వామి నువ్వా, సార్లే నటించింది తీసుకో. సరే తీసుకుని నిజంగా తీసుకున్నాడు. మనకైతే మెడికిట్ లాస్ ఒకటి, సో మెడికిట్. సో వీటితో లాస్ట్ వరకు ఉంటే వీటితో కొంచెం సేఫ్గా ఉంటుంది, ఎందుకంటే స్క్వాడ్ కాబట్టి అవతల ఈయన మనకు సపోర్ట్ అన్నా ఉంటాడు. సో అక్కడ టవర్ పైన ఉన్నారు, ఎవరు కనిపించడం లేదు కానీ కొడుతున్నారు. చాలాసేపు ఇక్కడే వెయిట్ చేయను, వాడు పైనుంచి వస్తాడేమో కొడదామని, అస్సలు రాలేదు. సో ఇంకా కార్ ఎత్తుకున్నా వెళ్దాం జోన్కి. మళ్ళీ రాంగ్లో ఉంది చూడండి జోన్ అది. సో మనం ఎక్కేటప్పుడు కొట్టేస్తారు కదా ఎనిమిదిలో, సో ఆ భయంతో అయితే ఎక్కాను ఫాస్ట్గా. సో వీడిని ఏం చేస్తే నాకు అర్థం కాదు. ఫాస్ట్ ఫార్వర్డ్ 10x పెట్టాను నేను, నమ్మకపోయినా. ఇంత సేపు తిప్పించినాడంటే జోన్లో నన్ను చూడండి. మీకు ఫాస్ట్ పెట్టినా కానీ మీకు తెలియటంలే, నాకు తెలుసు ఆ బాధ ఎంత సేపు తెలుసు. అసలు దర్శనాలు తీపించినాడు మ్యాప్ మొత్తము. 2000 years later. ఇక్కడ లూట్ ఏరుకుంటాడు, ఏరుకో నీకు లేదా ఏరుకో. సో ఇక్కడ ఆ నుంచో ఫైరింగ్ వినిపిస్తుంది, ఎక్కడన్నా అర్థం కదా. సో ఇక్కడ పైన ఉన్నారా, పైన లేరు, బ్యాక్ క్యాన్ ఉంటారేమో. సో వీడు ఎక్కడ, వీడు మళ్ళీ మాయమైపోయినాడు. వాళ్ళతో యుద్ధం చేస్తున్నట్టున్నాడు. చూద్దాం, ఎవడు మిగిలితే వాడిని కొట్టేద్దాం అసలు. సో ఉన్నాడు వాడు అక్కడ కంటైనర్లో ఉన్నాడు అనుకుంటా. సో ఈ పక్కకి వెళ్ళి కొడదామనండి. సో వీడు మనోడైతే చనిపోయాడు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. నా కోసం ఎరైనా అవుతా సొరైనా అవుతా అని డైలాగ్ వేస్తుంటాడేమో. సో అది ఎరైపో అని చెప్పేసి చంపేనారు వాడిని. సో మనం పక్క తీర్చుకోవాలి ఇప్పుడు వాడిని కొట్టాలి ఎట్టన్నా. సో మనోడి చావుకి న్యాయం చేద్దాం మనం ఇంకా. సో ఇదే టార్గెట్. సో ఫస్ట్ వెళ్దాం, లాంగ్ వెళ్దాము. మనం ఏంటంటే మనల్ని కూడా పళ్ళకి ఎత్తేస్తారు. సో ఫాస్ట్గా వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. సో జోన్ అయితే ఇదే ఉండదు, ఎక్కడ ఎనిమిది ఎక్కడ కనిపించడం లేదు. సో టాప్ ఎక్కుదామనండి. ఇంకా రివైవ్ అయితే ఈలేరు గాయస్, ఇంకా రివైవ్ ఈలేరు. ఉంటే వీలే మిగులుతాయి, నలుగురే ఉన్నారు ఇంకా. సో నా ఆలయ పెరగతుందో తగ్గుతుందో చూడాలా, ఎందుకంటే 2 రివైవ్ పాయింట్లు దగ్గరగా ఉన్నాయి, అంటే వెళ్ళి రివైవ్ ఇచ్చేసి వచ్చేయచ్చు. సో దగ్గరగా ఉన్నాయి. సో ఇక్కడైతే ఎవరు లేరు. సో ఓకే, ఇదంతా క్లియర్గానే ఉంటుంది. సో ఇక్కడ క్యాంపింగ్ చేద్దాం, వాళ్ళు వస్తారు ఖచ్చితంగా ఎనిమిదిలో. ప్లస్ లిటరలీ నేనైతే చాలాసేపు ఇక్కడ వెయిట్ చేసినాను. సో చాలా వరకు వీడియో స్కిప్ చేయను అనమాట, మీకు ఊరికే ఉంటుంది బోర్ కొడుతుందని చెప్పి. ఎక్కడ అసలు కనిపించలేదు. నేను కాల్స్ అంటే ఫైర్ కూడా కనెక్ట్ అవ్వడం లేదు వాడికి. సో వాడు చూసాయి గాయస్, వాడిని గుర్తుపెట్టుకోండి. నేను ఎంతమంది కొట్టా కదా వాడిని, స్కైలర్ వాడిని, వాడిని గుర్తుపెట్టుకోండి. సో ఈ పక్క ఇంకో ఉన్నాడా, ఈ పక్క ఉన్నాడు వీడు. సో ఓకే, కిల్ అయితే వచ్చేసింది. ఫుల్ జోన్లో ఉన్నట్టున్నాడు, వెయిట్ గిట్టేసుకున్నాను, వచ్చినాడు, వాడిని కొట్టేసినాము. సో అలా मारो मुझे मारो नहीं, ये मजाक हो रहा है, एक सेकंड यार, मजाक हो रहा है नहीं ये తిరిగి ఉన్నది. సో వీళ్ళు ఎక్కడున్నారు అబ్బా, కనిపించడమే లేదు, ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళు. సో రూల్ బాక్స్ ఉన్నాయి, ఓకే ఇదంతా ఉన్నాయి. ఎక్కడి నుంచి వస్తాం, మనకు కవర్ లేదు, కరెక్ట్ కవర్ లేదు మనకి, ఏ నుంచి వద్దామన్నా. సో ఆ రాయి కాడికి వెళ్తే హెడ్ కనిపిస్తుంది. సో అదొక బాధ, మళ్ళీ ఏడే ఉందామనండి. సో మందే జోను భయపడాల్సి మళ్ళీ.
నాకేందంటే వెనకాల నుంచి వచ్చానంటే నాకు అదే టెన్షన్ అయిపోతుంది, అదే నాకు భయం. సో ముందు నుంచి వస్తారేమో చూద్దాం. ఈ పక్క లేదు, ఫస్ట్ 2 గ్లూవాలు వేసుకునేద్దాం. ఇక్కడ ఇంకోటి వేయలేదా నేను, వేయలేదా? ఇంకోటి వేస్తా. ఎక్కడ అయితే ఆ కంటైనరు ఆ ఇల్లు వాళ్ళిద్దరి కన్నా ఉండాలా, లేదా వాళ్ళిద్దరు టీమేట్స్ అన్నా అయి ఉండాలా. సో వాళ్ళిద్దరు టీమేట్స్ అయితే కొద్దిగా టఫ్ అవుతుంది నాకు మ్యాచ్, ఎందుకంటే ఒకరి గుడిలోపు ఇంకోటి వచ్చేస్తాడు. సో ఏ పక్క ఉన్నారా దేవుడు కనిపించా కదా నేను ఎవరో చూసినాను అన్నీ. అది కట్టక్క ఎక్కడ అని తెలియటం అనేది, ఎవరో చూసినానే మార్క్ పడింది. వాడు ఆ పక్క వస్తున్నాడు, ఏం పల్లా. సో లాంగ్లో ఉన్నాడు. ఓకే కన్ఫర్మేషన్. ఒకడైతే కనిపించినాడు, ఇంకొకటి కనిపిలా. సో వీడు ఆడ నుంచి వచ్చేస్తాడు. అయ్యా స్వామి అంటే జోన్ నాదే, మీరు నా దగ్గరికే రావాలా, ఎట్టన్నా రండి. ఎంతసేపు ఉంటారో నేను ఎంతసేపు ఉంటాను. మీరా నేనా ఈరోజు? కానీ ఇక్కడ రండిరా బయటికి స్వామి. నేను ఎంతసేపు గ్లూవాల్ కూడా నాకు పగిలిపోతాను, ఎంతో గ్లూవాల్ వేసినాడట. ఓకే మనం కొడతాం, బ్యాక్స్ మీద డ్యామేజ్ ఇస్తాం ఫుల్గా. ఓకే గాయస్ కిల్ పోయింది మంది. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. ఒక కిల్ అయితే పోయింది. కొన్నాడు అనమాట. గాయస్ నేను చేసిన తప్పు ఏంటంటే ఎగిరినాను, అక్కడ ఎగిరడంలో హెడ్ కొట్టేసినాడు. అబ్బా బూయా పోతుందేమో గాయస్, అనవసరంగా ఎగిరినాను నేను. అప్లో నాకు తెలిసి ఎగిరినాను అనవసరంగా. సో వాడు గ్రాంట్ తీసుకునేసే టైం ఉంటుంది. సో ల్యాండ్ మైన్ పెట్టినాడు ఆడ ప్యాల్ని. సో గ్రాంట్ అయినాడు. అయ్యో